వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్జ్యోతి. అందరికీ హాయ్ అండి. నేను మీ రామ్జ్యోతిని. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి మేము కూడా చాలా బాగున్నామండి. నేను, మా వారు, మా మనవరాలు ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? విజయవాడ వెళ్తున్నామండి. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటండి. మరి నేనైతే ఏమనుకున్నానో చెప్పనా? మరి 40 రోజులు మరి ఉపవాస ప్రార్థనలు మొదలైనవి కదండి. ఈ 40 రోజులు కూడా చర్చికి మానకుండా వెళదాం అనుకున్నానండి. అనుకుని ఫస్ట్ రోజు చక్కగా ప్రేయర్కి అయితే వెళ్ళాను. అసలు ఆరాధన చాలా బాగా జరిగిందండి. పాస్టర్ గారు కూడా చాలా బాగా నడిపించారు. మరి వెళ్ళేటప్పుడు గుండె బరువుతో వెళ్ళానండి. మరి ఆరాధనలో పాల్గొన్నాక మరి ఆరాధన అయిపోయేసరికి చాలా ప్రశాంతత వచ్చింది. మరి మనశ్శాంతిగా తిరిగి ఇంటికి వచ్చానండి. అలాగే 40 రోజులు కూడా వెళ్దాం అనుకున్నాను. మరి రెండో రోజు వెళ్దామనే పాటికి ఫోన్ అయితే వచ్చిందండి. మా అల్లుడు గారు చేశారు. అత్తయ్య గారు, నేను డ్యూటీ పరంగా క్యాంప్కి వెళ్తున్నానండి ఢిల్లీ. ఒక వారం రోజుల దాకా రాను. మరి మీ అమ్మాయికి తోడుగా ఉండండి అని చెప్పేసి ఫోన్ చేశారు. మరి అమ్మాయి ఏమో కాలేజీకి వెళ్తుందండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు. మరి అందుకనే కాలేజీకి వెళ్తుందని చెప్పేసి మరి మనవరాలను కూడా నా దగ్గరే ఉంచారు కదా, మీ అందరికీ తెలుసు. మరి ఇంకా కాలేజీకి వెళ్తుంది కదా, తననే రమ్మంటే బాగోదు. మరి అందుట్లో ఎగ్జామ్ కూడా ఏదో జరుగుతున్నాయి అంటండి ఇప్పుడు. సరే అని చెప్పేసి, సరేనయ్యా నేను వస్తానులే అని చెప్పేసి అన్నాను. మరి బయలుదేరామండి, వెళ్తున్నాము. ఇంటికాడ నుంచి మరి ఏలూరు కొత్త బస్ స్టాండ్ వరకు మరి మా ఆయన గారు తీసుకెళ్లారు నన్ను, మరి మా బుడ్డమ్మాయిని తీసుకెళ్ళి మరి అక్కడ టికెట్ తీసుకొని మరి బస్సు అయితే ఎక్కించారు. మమ్మల్ని ఎక్కించేసి ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట. నేను మా బుడ్డమ్మాయి బస్సులో కూర్చున్నాము. పక్కన ఖాళీ ఉన్నా కూర్చొని నీ ఊళ్ళోనే కూర్చుంటానని నా ఊళ్ళోనే కూర్చుంది. మరి నా పక్కన మరి ఖాళీ అయిపోయింది, మధ్యలో దిగేశారు. అప్పుడు పక్కన కూర్చుందనమాట. కూర్చొని కానీ ఇంటికి వెళ్తున్నాం అనేపాటికి చాలా సంతోషపడిపోతుంది. ఎందుకంటే ఒక 6 రోజుల నుంచి అమ్మ కావాలంటుందండి. మరి జ్వరం వస్తుంది, లైట్గా మనేది పెట్టేసేసుకుంది. సర్లే అని కొంత పిల్ల కూడా మనేది పెట్టుకుందని చెప్పేసి నేను బయలుదేరాను. ఇంకా మధ్యలో బస్సు ఆగిపోయిందండి. నిడమనూరు దగ్గరికి వచ్చినాక ఒక అరగంట ఆపారు. ఎందుకంటే ఎవరో వస్తున్నారంట, మరి ట్రాఫిక్గా ఉంటుందని చెప్పేసి మరి ఊళ్ళో ఆపారు. మరి అరగంట సేపు కూడా మా అమ్మాయి ఇంకా ఎండ బాగా అయితే ఎండేసేస్తుంది, ఇంకా గాలి అయితే వేయట్లేదని చెప్పేసి ఏడ్చేస్తుంటే ఇంకా సర్లే ఫోన్ బొమ్మలు చూస్తుంటే ఫోన్ అయితే ఇచ్చాను. కార్టూన్ చూస్తుంది. ఎంత దర్జాగా కూర్చుందో చూడండి. ఎవరు కేకేస్తున్నా పలకట్లేదు, కూర్చుని చూస్తుంది. సరే, ఈలోగా నాకు ఎవరో ఒక ఆవిడ పరిచయం అయ్యారండి. ఎవరో మరి మంగళగిరి దగ్గర అంట వాళ్ళ ఇల్లు. మరి నన్ను గుర్తుపట్టి నేను మీ వీడియోలు చూస్తానండి అని చెప్పేసి అనగానే నాకు షాకు. ఏంటి, నా వీడియోలు చూసేవాళ్ళు కూడా ఉంటారా అని. చాలా బాగా మాట్లాడింది. మీ రీల్స్ బాగా చేస్తారండి, భలే చేస్తారు అని చెప్పేసి కాసేపు మాట్లాడిందండి. ఇంతలో బస్సు కదిలింది. మరి ఒక 20 నిమిషాలకి మేము దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసిందండి. మరి బెంజ్ సర్కిల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదండి, పెద్ద హాస్పిటల్. మరి అక్కడైతే దిగేసినాక మల్లుడి గారికి ఫోన్ చేసాము, ఇక్కడ దిగేసామయ్యా అని చెప్పేసి. సర్లేండి ఉండండి వచ్చేస్తున్నాను నేను అన్నారు. ఈలోగా అక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నుంచున్నామండి. ఎందుకంటే ఇదంతా ఎండగా ఉంది, నుంచోటానికి కూడా ఎక్కడ మరి నీళ్ళు లేదని చెప్పేసి మరి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ నీడుంది, అలాగే నుంచున్నాము. వాటర్ అయితే దాహం బాగా వేసేస్తున్నాయి. వెళ్దామంటేనేమో పిల్ల ఉంది, ఇటు లగేజీ ఉంది. సర్లే ఇంకా వెళ్ళకుండా అలాగే ఉన్నాం. వెళ్తాం కదా తాగొచ్చులని. ఇంతలో మా అల్లుడు గారు వచ్చేసారు. వత్త మరి బాటిల్ కూడా తీసుకొచ్చారండి, వాటర్ బాటిల్. ఇంకా తాగేసేసి మరి పిల్లకేమో పప్పులు కొని పెట్టేసేసి ఇంకా బయలుదేరిపోయామండి. మరి ఇంతకే మా అల్లుడు గారు వాళ్ళదే కొండపైనండి ఇల్లు. పిల్లనే మరి లగేజీని అలాగే నా హ్యాండ్ బ్యాగ్ని కూడా తీసుకుని ఎక్కేశారు. మీరు మామూలుగా వచ్చేసేయండి, అవన్నీ నేను పట్టుకెళ్తానని చెప్పేసి అన్నాడనమాట. నేను నిదానంగా ఎక్కుకుంటా కూర్చుంటా వెళ్ళానండి మధ్యలో. మరి నేనైతే ఎక్కలేను కదా, అందుకని ఇదేనండి మరి మల్లుడు గారు వాళ్ళ ఇల్లు.
చాలా బాగుంటుందండి. చుట్టుపక్కల వాతావరణం, లొకేషను చాలా బాగుంటుందండి. చక్కగా మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మంచి గాలి వస్తుందనమాట. చక్కగా చూడండి, చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది ఇదంతా. అదిగో అది లయాలా కాలేజీ రోడ్ అండి అది. అటునుంచే రావాలి వీళ్ళింటికి రావాలంటే. అదంతా కూడా చక్కగా మన పక్కనే ఉన్నట్టు కనపడతాయండి చుట్టుపక్కల కూడా. నైట్ పూట అయితే లైటింగ్ చాలా బాగుంటుందండి. నేనైతే ఒక గంట సేపు బయట అలా కూర్చుని ఆ లైటింగు అదంతా చుట్టుపక్కల ప్రాంతం అదంతా కూడా చూస్తానండి. చాలా మనశ్శాంతిగా ఉంటుంది మనసుకి. మరి అలాగే కొత్త లొకేషన్ అంతా తీసేసాననమాట, బాగుందని వీడియో మీ అందరికీ చూపిద్దామని తీశాను. అలాగే మరి ఇంటికి వచ్చేపాటికి మరి మా అమ్మాయి అయితే కాలేజీకి వెళ్ళిందండి. మా అల్లుడు గారు కూడా మమ్మల్ని పైకి తీసుకొచ్చి దింపేసి మరి డ్యూటీ నుంచి వచ్చేసారు కదా, మరి తన డ్యూటీకి అయితే వర్క్కి వెళ్ళిపోయారు. తర్వాత మా బుడ్డమ్మాయి మరి వాళ్ళ డాడీ మరి పప్పలు కొనిచ్చారు కదా, వచ్చేటప్పుడు చక్కగా అవి అయితే తినేసింది. తనకు మట్టికి ఇంట్లోకి రాగానే చాలా సంతోషం వేసిపోయిందనమాట. సంతోషంతో చక్కగా పడుకుందండి. ఇంకా నేను కూడా మరి మా అమ్మాయి మరి వెళ్ళేటప్పుడు వంట చేసి వెళ్ళింది. మరి భోజనం చేసేసి నేను కూడా మరి కాసేపు పడుకున్నానండి. మరి తెల్లారైతే మరి మల్లుడు గారు మరి క్యాంప్కి వెళ్ళాలి ఢిల్లీ అని చెప్పారు కదా, మరి నాకు ఫోన్ చేసి. అలాగే మరి డ్యూటీ నిమిత్తము ఢిల్లీ అయితే వెళ్ళిపోతున్నారండి. ఇంతేనండి మా వీడియో వచ్చేసి. మరి మా జర్నీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అలాగే మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మరి ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.